హలో గైస్, ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే, పేటీఎం యాప్ ద్వారా కరెంటు బిల్ అయితే మనం కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్బీఐ తెచ్చిన కొత్త గైడ్లైన్స్ వల్ల ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే, పేటీఎం యాప్స్ ద్వారా మనం యూపీఐ యాప్స్ ద్వారా అయితే కరెంటు బిల్ అయితే పే అయితే చేయలేము. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా కరెంటు బిల్ పే చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, స్టెప్ బై స్టెప్ నేను మీకు మన మొబైల్లోనే యూపీఐ యాప్స్ యూజ్ చేసి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లా వాళ్ళు ఏ విధంగా కరెంటు బిల్ పే చేసుకోవాలో, ఏ విధంగా కరెంటు బిల్లు కట్టాలో నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్ లో ఏపీ ఎస్పీడీసీఎల్ అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ సెకండ్ యాప్ అయితే వస్తుంది చూడండి, ఆ సౌతర్న్ పవర్ అని. సింపుల్ గా మీరైతే ఇక్కడ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ ఎల్టీడీ అని ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మీకు సైన్ అప్, అదేవిధంగా లాగిన్, ఈ విధంగా క్విక్ పే అని ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే మీరైతే ఈ యాప్లో అనేది మీరు సైన్ అప్ అయ్యేనా కానీ చేసుకోవచ్చు, లేదా వితౌట్ సైన్ అప్ కాకుండా కూడా మీరైతే బిల్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్విక్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు సింపుల్గా ఇక్కడ సర్వీస్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కింద మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లారిటీగా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కన్సూమర్ నేమ్, అదేవిధంగా కేటగిరీ, అదేవిధంగా బిల్ డేటు, అదేవిధంగా టోటల్ అమౌంట్, మనం ఎంత అమౌంట్ పే చేయాలి, అదేవిధంగా ఏరియాస్, అదేవిధంగా ఆర్సీ ఫీజు, అదేవిధంగా ఏసీడీ, బిల్ డ్యూ డేటు, అదేవిధంగా బిల్కి సంబంధించి డిస్కనెక్షన్ డేటు, ఈ విధంగా క్లారిటీగా మనకి ఇక్కడైతే మనకు ఆ బిల్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ బిల్ మనం పే చేయాలి కాబట్టి ఇక్కడ పైన మీకు పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ప్లీజ్ వెయిట్ అని లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది, చూస్ ద పేమెంట్ గెట్వే అని. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడైతే చూడండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదివిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఈ విధంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి, మీకు చాలా రకాల ఇక్కడ కండిషన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒకవేళ కరెంటు బిల్ కానీ పే చేస్తే మనకు ₹2.50 అయితే పర్ ట్రాన్సాక్షన్కి కట్ అయితే అవుతాయి. అదేవిధంగా డెబిట్ కార్డ్స్కి 0.9% 90% మనకు ఆ బిల్ అమౌంట్లో మనకైతే ఛార్జెస్ అయితే పడతాయి. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మనకు ఒక 1% అయితే పడుతుంది. అదేవిధంగా భారత్ క్యూఆర్ ద్వారా అయితే మనకు 0.85% మనకు ట్యాక్స్ అయితే పడుతుంది. ఓకే రూపే డెబిట్ కార్డ్స్కి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఓకే యూపీఐకి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి యాప్ ద్వారా మనం అమౌంట్ పే చేయాలి కాబట్టి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఈ విధంగా మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయండి. ఇక ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా పేమెంట్ అమౌంట్ అని వచ్చి ఇక్కడ మీకు మీ యొక్క అమౌంట్ అయితే షో అయితే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోమని ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ యూపీఐ ఉంటుంది, అదేవిధంగా అదర్ పేమెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హాస్ బీన్ అని ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ బాక్స్లో అయితే మీ యొక్క యూపీఐ అయితే ఎంటర్ చేయండి. ఆ యూపీఐ ఐడి అనేది ఎక్కడ ఉంటుందంటే ఫోన్పేలో మన యొక్క యూపీఐ ఐడి అయితే ఉంటుంది. ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీకు ఫోన్పే అప్లికేషన్లో మీకు ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది. పేమెంట్ రిక్వెస్ట్ అయితే మీకు ఫోన్పే అప్లికేషన్లో అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరైతే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదా మీకు మీ యొక్క యూపీఐ ఐడి తెలియదు అనుకోండి, ఇక్కడ కింద మీకు పే బై ఎనీ యూపీఐ యాప్ అని ఇక్కడ కింద మీకు ఒక స్కానర్ అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు సూన్ మీద క్లిక్ చేయగానే ఈ స్కానర్ అనేది మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరైతే ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా మీరు స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సింపుల్గా ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు దాకా స్క్రీన్ షాట్ కొట్టిన ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ అనేది
వెరిఫై అయితే అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ చూపించిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా చాలా ఈజీగా అయితే కరెంట్ బిల్ మీరు క్యూఆర్ కోడ్ ద్వారా పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ అక్కడ ఫోన్పేలో మీరు అక్కడ స్క్రీన్ మీకు హోమ్ పేజ్లోనే యూపీఐ అయితే ఉంటుంది. ఆ యూపీఐ అనేది ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత చూడండి కంప్లీట్ యువర్ పేమెంట్, ఓపెన్ యువర్ పిఎస్పి అప్లికేషన్, అదేవిధంగా సెలెక్ట్ ట్రాన్సాక్షన్, అదేవిధంగా ఆథరైజ్ పేమెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. 5 మినిట్స్లో మనం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం యూపీఐ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైనే మనకు ఫోన్పే అప్లికేషన్ ద్వారా మనకు పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి నాకు పేమెంట్ రిక్వెస్ట్ అనేది వచ్చింది చూడండి ఫోన్పే అప్లికేషన్ నుంచి. ఇక్కడ పే మీద క్లిక్ చేసి మీరు ఆ బిల్ అనేది ఈ విధంగా చాలా ఈజీగా అయితే పే అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు యూపీఐ ద్వారా కాకుండా మీరు ఏదైనా అదర్ మెథడ్స్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడైతే మీకు ఇక్కడ అదర్ పేమెంట్ మెథడ్స్ మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదా వ్యాలెట్ క్యాష్ కార్డ్స్, అదేవిధంగా క్యూఆర్ కార్డు, నేనైతే ఇప్పుడు క్యూఆర్ అయితే మీకు అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది, అదేవిధంగా గూగుల్ పే ఆప్షన్ ఉంది. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మనం చాలా ఈజీగా అయితే పేమెంట్ అనేది పే అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎటువంటి సైన్అప్ కాకుండా అయితే మనం అయితే పేమెంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సైన్అప్ అయ్యి మీరు అమౌంట్ అనేది పే చేసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ సైన్అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీరైతే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్అప్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్, అదేవిధంగా బిల్ పే, అదేవిధంగా న్యూ కనెక్షన్, ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనమైతే సైన్అప్ అయి చేయడం వల్ల మనకు ఇక్కడ పేమెంట్ హిస్టరీ అయితే ఉంటుంది. అంటే మనం చేసిన బిల్ యొక్క హిస్టరీ అయితే ఉంటుంది. ఏమైనా ఒకవేళ క్యాన్సిల్ అయినా కానీ లేదా ఫెయిల్ అయినా కానీ ఇక్కడ హిస్టరీ అయితే ఉంటుంది. ఓకే సైన్అప్ అయ్యి మీరైతే బిల్ అయితే పే అయితే చేయండి. చాలా సేఫ్గా అయితే ఉంటుంది, సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది చూడండి. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే మీరైతే రిజిస్టర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్వీస్ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్డ్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకైతే సర్వీస్ అనేది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయితే అవుతుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ఇక్కడ బిల్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ వచ్చి మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కన్జ్యూమర్ నేమ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క బిల్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ బిల్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మీరు బిల్ మీద ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు బిల్ రిమైండర్, పేమెంట్, ఈ విధంగా కన్జ్యూమర్ నేమ్ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మీకు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే గ్యారంటీగా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద అమౌంట్ దగ్గర అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదా మీరు ఒకవేళ ఏదైనా పార్ట్ అమౌంట్ పే చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పే మీద క్లిక్ చేసిన తర్వాత చూస్ ద పేమెంట్ గెట్వే అని వస్తుంది. సింపుల్ ఇక్కడ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి విధంగా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది. ఆ నెట్ బ్యాంకింగ్ అయితే మనకు 2.50 పైసా అయితే మనకు పర్ ట్రాన్సాక్షన్స్కి అయితే కట్ అయితే అవుతాయి. అదేవిధంగా డెబిట్ కార్డ్స్కి 0.90% అయితే బిల్ అమౌంట్ అయితే కట్ అయితే అవుతుంది. ఓకే కాబట్టి ఈ విధంగా మనకు యూపీఐకి డెబిట్ కార్డ్స్కి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే కట్ అయితే కావు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే చూడండి మనకు సేమ్ ఇక్కడ కూడా మీకు యూపీఐ అదేవిధంగా అదర్ పేమెంట్ మెథడ్స్ అని వస్తుంది. ఇక్కడ నేనైతే యూపీఐ ద్వారా అయితే ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇక్కడ అదర్ పేమెంట్ మెథడ్స్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా వ్యాలెట్ క్యాష్ కార్డ్స్ ఉంది, అదేవిధంగా క్యూఆర్ ఉంది, అదేవిధంగా యూపీఐ, అదేవిధంగా గూగుల్ పే. ఈ విధంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మీరు క్యూఆర్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడైతే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మీరు భారత్ క్యూఆర్ ఉంది, అదేవిధంగా భీమ్ యూపీఐ అయితే ఉంది. ఇక్కడ భీమ్ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే చూడండి మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరు సింపుల్ ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది చూడండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవాలి. లేదా మీరు యూపీఐ ద్వారా చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క యూపీఐ ఎంటర్ చేసి మీరైతే పేమెంట్ అనేది పే అయితే చేసుకోవచ్చు. లేదా మీకు కింద మీకు గూగుల్ పే ఆప్షన్ ఉంది చూడండి, జీపే ఆప్షన్ అయితే దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ గూగుల్ పే యూపీఐ ఎంటర్ చేసి మీరు సింపుల్గా ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఆ గూగుల్ పేలో మీకు రిక్వెస్ట్ అయితే వస్తుంది. ఆ
ఆ రిక్వెస్ట్ మీకు మీరైతే యాక్సెప్ట్ చేసి మీరు అమౌంట్ పే చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు మీ యొక్క బిల్ అనేది సక్సెస్ఫుల్గా పే అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కోసం చాలా ఈజీగా అయితే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చాలా ఈజీగా అయితే ఈ యాప్ ద్వారా చాలా ఈజీగా పేమెంట్ అనేది కరెంటు బిల్ అనేది పే అయితే చేసుకోవచ్చు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో లేకున్న వాళ్ళకు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏ విధంగా కరెంటు బిల్ పే చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరో మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.